नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని 24 భాగాలుగా చెప్పుకున్నాం. 25వ భాగం ఇవాళ కొనసాగిద్దాం. 25వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధా శ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంక శాఘౌమౌ జలరాసులింకునే హరి మనీషా బడబాగ్ని లేక ఘన విపద్గాఢాంధకారంబులనుగునే పద్మాక్షున్నుతి రవి ప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన శాంగ్యకోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైన దానవేంద్ర. నీ విధమున వెరపు మరపు ఎరుంగక ఉలుకు చెడి పలికెడు కొడుకు నుడువులు చెవులకు ములుకులు క్రియనొదివిన అదరంకదురుచూ అదిరిపడి గురుశృతిని కనుగొని విమత కథనంబులు గరిపినాడవని దానవేంద్రుడిట్లనియే. వెంటనే కోపం వచ్చింది. ఆ హరిని పొగిడే పలుకులు విని రాక్షసేంద్రుడికి హిరణ్యకశిపుడికి గురువుగారి కొడుకు చండా మార్పుల వాళ్లతో అంటున్నాడు, పట్టుతర నీస్తి శాస్త్రచయ పారగు చేసదనంచు బాలు నీ వట్టుకొని పోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మి తిను కటకట ఆ బ్రాహ్మణ పృథివిగా కయదార్థపు బ్రాహ్మణుండవే. నువ్వేం బ్రాహ్మణుడివయ్యా? నాకేం చెప్పావు? ఏం చేశావు? ఇవా నేర్పేది వాడికి? విరోధి శాస్త్రాలు నేర్పావు. బ్రాహ్మణాకృతిలో ఉన్నావు, ఏం చేయడానికి వీల్లేదు. ఎటువంటి బ్రాహ్మణుడు అయ్యా నువ్వు? ధర్మేతర వర్తనులను దుర్మంత్రులునైన జనుల దురితములు దుర్మర్మములు కలిచి కల్మష కర్ముల రోగములు వందుక ఇవడి విప్రానిన రాజునకు పురోహితుండిట్లని తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులానా. మీ పాదముల మీద ఉట్టయ్యా, మేం చెప్పలేదు, ఇతరులు కూడా చెప్పలేదు. మీ చరణంబులాన సుమ్ము ఎప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజ మనీష ఎవరు చెప్పెడి పాడి కాదు. ప్రతి చింత తలంపము నేర్పు కైబడి మిత్రులము పురోహితులము పాత్రులమేమదియుగాక భార్గవులము నీ పుత్రుని నిటువలె చేయగ శత్రులమే దైత్య జలది చంద్రమ వింటే. ఓ రాజే చంద్రమా వినవయ్యా, మేము మిత్రులము పురోహితులము నీకు, అంతేగాని అందులో భార్గవులము శుక్రాచార్యుడి యొక్క కొడుకులము. నీ పితృణ్ణి ఇట్లా చేస్తామా అని నా గురునందరులకు కోపిక దైత్య వల్లభుండు కొడుకును అవలోకించి ఇట్లని. రేపు మనం 26వ భాగంలో ఈ ప్రహ్లాద చరిత్ర కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.